ప్రెజెంట్ థియేటర్‌లో ఒక మంచి సినిమా రిలీజ్ అయితే చాలు అనుకునే టైంలో కొద్దిగా కాస్తో కోస్తో హైప్ ఉన్న మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యేట్లో 'కుబేరా' మూవీ. 'కుబేరా' మూవీ మీలో ఎంతమంది చూశారో, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. శేఖర్ కమ్ల గారు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తీస్తారు. అతన్ని జోనర్ నుంచి బయటకు వచ్చి ఈ 'కుబేరా' మూవీ తీయటం జరిగింది శేఖర్ కమ్ల గారు. నన్ను అడిగితే శేఖర్ కమ్ల గారికి ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఇంకా ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీ స్టోరీ మనకి ట్రైలర్‌లో, టీజర్‌లో చూపెట్టినట్టే సేమ్ ధనుష్ గారు ఒక బిచ్చగారు, నాగార్జున గారు ఒక డబ్బున్న వ్యక్తి. ధనుష్ గారికి డబ్బులు ఇచ్చడానికి అంటే అతను తెచ్చుకుంటారు. కేవలం ధనుష్ గారిని తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి? ధనుష్ గారికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా లేదా? ధనుష్ గారు ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది మొత్తం మీరు సినిమాలో చూడండి. మూవీ నాకైతే ఓకేష్‌గా అనిపించేసింది. అంటే మరీ అంత బాలేదు అని చెప్పలేను, మరీ సూపర్‌గా ఉంది అని చెప్పలేను గానీ, శేఖర్ కమ్ల గారు డీసెంట్‌గా హ్యాండిల్ చేశారు. తనకి కొద్దిగా డిఫికల్ట్ అయిన జోనర్ అయినా సరే, తను డీల్ చేసిన విధానం అవంతా చాలా బాగుంది. కొన్ని కొన్ని సీన్స్‌లో మనకి కూడా అంటే టెన్షన్ పుట్టేటట్టు ఉంది, తర్వాత ఏం జరిగిద్ది అనే ఫీల్ వచ్చింది. నాకైతే 2, 3 సీన్స్‌లో అనిపించేసింది ఆ ఫీలు. ఓవరాల్‌గా మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మనం మలయాళం, తమిళ్ వీళ్ళ మూవీ చూసేసి మన హీరోస్ ఎందుకు ఆ ఏజ్డ్ పాత్ర చేయరు అని మనందరం చాలా ఫీల్ అవుతాం కదా! నాకు ఈ మూవీ చూసినంతసేపు నాగార్జున గారు పర్లేదు, ఒక మంచి డీసెంట్ రోల్ చేశారు. నాగార్జున గారికి అసలు ప్రెజెంట్ ఇప్పుడున్న తన మూవీస్ అన్నీ ఫెయిల్ అవ్వటం అవన్నీ చూసుకుంటే, ఈ మూవీ మంచి పాత్ర, తన ఏజ్‌కి తగ్గ పాత్ర చేశాడు అని నాకు అనిపించేసింది. దాని తర్వాత ధనుష్ గారు ఈ మూవీకి ఔట్ అండ్ ఔట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కేవలం ధనుష్ గారే. తన యాక్టింగ్ చూస్తే రియల్‌గా బెగ్గర్ లాగా ధనుష్ గారు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఏంటి అనిపించేటట్టు చేశారు. అందుకే కదా ధనుష్ గారికి అన్ని నేషనల్ అవార్డులు వచ్చేసాయి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ధనుష్ గారు చాలా క్లియర్‌గా చేస్తారు. కేవలం ధనుష్ గారు ఉండటం వల్లే నాకు ఆ పాత్ర అంత బాగా పండింది ఏమో అనిపించేసింది. దాని తర్వాత డైరెక్టరు శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ల గారి గురించి చెప్పా కదా! తను ఔట్ ఆఫ్ ది జోన్ వచ్చాడు. కానీ కొంచెం అటు ఇటు అయినా సరే మూవీ పర్లేదు, డీసెంట్‌గానే తీశారు. ఒక మంచి మూవీయే దాన్ని డెలివరీ చేశారు. మూవీ హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెట్టేస్తే తను డీసెంట్‌గా హ్యాండిల్ చేశారు. ఇంకా డీఎస్‌పీ గారు ఈ మూవీకి కొద్దిగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ధనుష్ గారి తర్వాత డీఎస్‌పీ గారే. డీఎస్‌పీ గారు తను మ్యూజిక్ చాలా అంటే సాంగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం డీఎస్‌పీ గారు చాలా న్యాయం చేశారు. మూవీ ఆ థీమ్‌కి తగ్గట్టు, ఆ సీన్స్‌కి తగ్గట్టు కొన్ని సీన్స్‌ని బాగా పుల్ ఆఫ్ చేసింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే. మనకి ఆ హై అనేది తీసుకొచ్చేసింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చూసుకుంటే జస్ట్ ఓకేష్ అనిపించేసాయి. ట్రైలర్‌లో వీళ్ళు వదిలిన ఫోటోస్ ఇవన్నీ చూస్తే మంచి రిచ్‌గా ఉన్నట్టు అనిపించాయి గానీ, ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద చూస్తే ప్రొడక్షన్ వాల్యూ కూడా అంత బాగా మరీ హెవీగా పెట్టినట్టు అంతేం అనిపియట్లేదు. మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.